T20 ప్రపంచ కప్ 2024 తర్వాత రోహిత్ విరాట్ వంటి దిగ్గజాలు నిష్క్రమించడంతో యువ సంచలనం అభిషేక్ శర్మపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతర్జాతీయ స్థాయిలో మెరుపు ఆరంభాలిచ్చిన అతడు 2026 ప్రపంచ కప్లో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నాడు. టోర్నీలో ఆడిన 6 ఇన్నింగ్స్లో 3 డకౌట్లతో సహా కేవలం 80 పరుగులు మాత్రమే చేయటం గమనార్హం. అయితే 200 పైచిలకు స్ట్రైక్ రేట్తో విధ్వంసం సృష్టించే అభిషేక్ ప్రెజెంట్ టోర్నీలో కేవలం 13.33 సగటుతో తడబడుతున్నాడు. ముఖ్యంగా వెస్టిండీస్తో జరిగిన కీలక పోర్లో ఫీల్డింగ్లో క్యాచ్లు వదిలేయటమే కాకుండా బ్యాటింగ్లోనూ 10 పరుగులకే పరిమితమై జట్టును ఒత్తిడిలోకి నెట్టాడు. ఇక ఐసీసీ T20 ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ కీలక సమయంలో ఫామ్ కోల్పోయి జట్టుకు బలహీనతగా మారటంపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సెమీస్ చేరే క్రమంలో ఓపెనర్ గా ఆశించిన స్థాయిలో రాణించకపోవటం టీమిండియా మేనేజ్మెంట్ ను ఇప్పుడు కలవరపెడుతోంది.